హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీ మనీ ఛానల్. ఇవాళ బీరకాయ కర్రీ, అది కూడా ఎక్కువ మసాలాలు లేకుండా పిల్లలు కూడా ఇష్టపడి తినే విధంగా బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకున్నానండి. దానిపైన ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను స్టీల్ది వాడుతున్నానండి. ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ గరిటెతో ఒక గరిటె వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇక్కడ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఒక 5-6 మెంతులు వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇలాగా ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత మనం ఇందులోకి ఈ బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ పోపు అంతా ఈ ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇలాగా సాల్ట్, పసుపు వేసాక ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని లిడ్ పెట్టేసి మనం కాసేపు వీటిని మగ్గనిద్దాం, బీరకాయ ముక్కల్ని. ఇప్పుడు ఇంకో పొయ్యి మీద మనం ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి కావాల్సిన మనం గ్రేవీకి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఈ ప్యాన్లో మనం ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నామండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకోండి. పల్లీలు సగం వేగాక ధనియాలు తీసుకుంటున్నానండి. ధనియాలు వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ పల్లీలు, ధనియాలు వేగేలోపు మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఒకసారి ఇది కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇలాగ ధనియాలు, పల్లీలు వేగాక 3 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొద్దిగా గసగసాలు వేస్తున్నానండి. కొద్దిగా ఫ్లేమ్ బంద్ చేశానండి. ఇలా గసగసాలు ఇలా చిటపటలాడితే సరిపోతుంది, మనకు వేగినట్టు లెక్క. చూడండి, ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలండి. ఎండు కొబ్బరి వేసుకోండి, జస్ట్ అలా కలిపేసుకోండి. వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు ఎంతవరకు అది ఉడికాయో చూద్దాం. చూసారా, అసలు మనం వాటర్ అస్సలు వేయలేదు, బీరకాయలో నుంచే వాటర్ వచ్చాయన్నమాట.
ఈ విధంగా బీరకాయ ముక్కలు చూడండి బాగా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇలా గ్రైండ్ చేసుకున్నానండి, ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఇందులో వేసేద్దాం. కనిపిస్తుందండి. ఇందులో వేసి ఈ మసాలా అంతా ఈ బీరకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్నాం. చూడండి ఈ విధంగా మంచిగా బీరకాయ ముక్కలకి పట్టింది. మనం ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వాటర్ తీసుకున్నానండి, తీసుకొని ఇందులో వేసేసుకుంటుంది. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని మంచిగా ఒక 5 to 7 minutes మంచిగా ఉడికించుకుందాం. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ఉండాలండి. ఈ విధంగా ఉంటే మనకి చల్లారిన తర్వాత కూడా చిక్కబడుతుంది. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం. కొంతమంది ఈ గ్రేవీలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తారు. నేను కూడా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, బట్ ఈసారి వేయలేదండి. ఇక్కడ మనం గసగసాలు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా కాస్త ఇష్టపడి తింటారు. సో ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి దగ్గర పడింది. సో మన బీరకాయ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, రైస్లోకి అన్నిటిలోకి మంచిగా సరిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.